Hi everyone, welcome to our channel. This is Madhuri. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్ గా సెలెక్ట్ చేస్తాం. సో ఈ రోజు వచ్చి సన్ స్క్రీన్ గురించి చెప్తున్నాను. సో నేను ఇది ఆల్రెడీ వీడియో చేశానండి. అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ కోసం నెక్స్ట్ వన్ వచ్చి ఇది ఎలా యూజ్ చేయాలి అనే డౌట్ కూడా చాలా మందికి ఉంది. సో దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. యాక్చువల్లీ మనకి సన్ స్క్రీన్ అనేది చాలామంది స్కిన్ టోన్స్కి పడదు, ఆయిలీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి క్రీమీ బేస్గా ఉంటుంది, ఫేస్ అనేది జిడ్డుగా ఉంటుంది అని అంటున్నారు. సో అలా కాకుండా మనకి డే క్రీమ్ అండ్ సన్ స్క్రీన్ విత్ మాయిశ్చరైజింగ్ 3 మిక్స్ అయిన ఒక క్రీమ్ని చూపించబోతున్నానండి. ఇది యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనం సన్ స్క్రీన్ ఎప్పుడు అప్లై చేయాలంటే బయటికి వెళ్ళే ముందు ఒక 10 మినిట్స్ ముందు అనేది ఫేస్కి అప్లై చేయాలి. సో అలా అప్లై చేయడం వల్ల మీరు సన్ రేస్కి వెళ్ళిన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు. అండ్ స్కిన్ కూడా చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. అండ్ ఒక లేయర్ మనం క్రీమ్ అప్లై చేసిన లేయర్ వల్ల స్కిన్ లోపల డ్యామేజ్ అవ్వదు. ఓకేనా? ఆ క్రీమ్ చూడబోయే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి నా పార్లర్ సరౌండింగ్ రావాలంటే తాడేపల్లిగూడెంలో నా పార్లర్కి సరౌండింగ్ ఎవరున్నా సో డైరెక్ట్గా వచ్చి మీ స్కిన్ చెక్ చేయించుకొని మీరు ప్రొడక్ట్స్ అనేది తీసుకోవచ్చు. ఇది 3 పెరల్ రేడియేషన్ స్కిన్ వైట్నింగ్ సన్ స్క్రీన్ అన్నమాట. సో ఇది స్కిన్ వైట్నింగ్కి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి సన్ స్క్రీన్ అండ్ డే క్రీమ్ విత్ మాయిశ్చరైజింగ్. సో 3 ఇందులోనే మిక్స్ ఉంటుంది కాబట్టి సో మీరు సపరేట్గా మాయిశ్చరైజింగ్ కానీ సన్ స్క్రీన్ కానీ డే క్రీమ్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అండ్ ఇది ఎలా అప్లై చేయాలనేది చెప్పాను కదా, బయటకు వెళ్ళే ముందు ఒక 10 మినిట్స్ ముందు అనేది మీరు అప్లై చేయండి. సో అది ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను. ఏం చేస్తారంటే చాలామంది సో క్రీమ్ పెట్టేసి ఫేస్కి బట్టలకి సో ఆర్మ్స్తో రుద్దేస్తారన్నమాట. సో ఇలా చేయడం వల్ల స్కిన్ అనేది బ్లాక్ వస్తుంది. సో మనమైనా హ్యాండ్స్ని ఇలా అంటే ఏమవుతుందంటే లిటిల్ హీట్ అనేది వస్తుంది. సో హీట్ వచ్చిందంటే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఆర్మ్స్ అనేది టచ్ అవ్వకూడదు, ఓన్లీ ఫింగర్స్ మసాజ్ మాత్రమే చేయాలి. సో ఫింగర్ మసాజ్ చేయడం వల్ల స్కిన్కి అనేది డీప్గా వెళ్ళి స్కిన్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది. సో ఇలా ఫింగర్స్తో మీకు పెడితే ఫేస్ అంతా పెట్టండి, లేదా ఫేస్కి 4 సైడ్స్ అయినా పెట్టచ్చు. పెట్టిన తర్వాత జస్ట్ లిటిల్ మసాజ్ ఓన్లీ ఫింగర్స్తో స్కిన్కి డిప్ అయ్యేదాకా లిటిల్ మసాజ్ చేయండి. సో ఇలా చేయడం వల్ల స్కిన్కి అనేది క్రీమ్ మొత్తం అబ్జర్బ్ అయిపోతుంది. అబ్జర్బ్ అయింది అప్పుడు బ్రైట్నెస్ అనేది కనిపిస్తుంది. మీరు ఫౌండేషన్ వేసుకున్నా లేదా ఇలా డే క్రీమ్ అప్లై చేసినా సరే ఇదే ప్రాసెస్ చేయండి. సో ఇలా చేయడం వల్ల ఎలాంటి స్కిన్ డ్యామేజ్ అనేది ఉండదు, స్కిన్ అనేది కూడా మంచి బ్రైట్నెస్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను అప్లై చేసినప్పుడు ఎంత క్లీన్గా కనిపిస్తుందో. సో ఫేస్ అనేది స్కిన్ అనేది బ్రైట్నింగ్ కావాలంటే ఇలా నేను ఎలా చెప్పానో సో అలాగే అప్లై చేయండి. అప్పుడు స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ వస్తుంది, గ్లోయినెస్ వస్తుంది అన్నమాట. ఓకేనా? తెలియకపోతే అడగండి, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు అప్లై చేయవద్దు. నేను చెప్తున్నాను, ఏదైనా డౌట్ ఉంటే అడగండి, వాయిస్ మెసేజ్ పెట్టండి. సో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? అండ్ చూసారు కదా, ఆల్ స్కిన్ టైప్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. వన్స్ యూజ్ చేశాక మీకు సరిపోలేదు అనుకుంటే నెక్స్ట్ టైం కూడా అప్లై చేయొచ్చు. సో 2 కోటింగ్స్ అనేది వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సన్ స్క్రీన్ ఎన్ని టైమ్స్ యూజ్ చేసినా నో ప్రాబ్లం అండి. ఈ సమ్మర్లో మ్యాక్సిమం 3 to 4 టైమ్స్ లేదా 5 టైమ్స్ యూజ్ చేసినా ప్రాబ్లం లేదు, లేదా 2 అవర్స్కి అప్లై చేసినా మంచిది. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు 2 అవర్స్కి అప్లై చేయడం చాలా బెటర్. నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే డేకి వచ్చి 3 to 4 టైమ్స్ మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు. లేదు మేము మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఉంటాము, ఏసీస్లో ఉంటాము అనుకున్న వాళ్ళు డేకి 2 టైమ్స్ అప్లై చేసినా మంచిది.
ఓకేనా. ఏమన్నా డౌట్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, ఓన్లీ వాయిస్ మెసేజెస్ చేయండి లేదా టెక్స్ట్ మెసేజ్ చేయండి. దయచేసి కాల్స్ చేయవద్దు, నేను లిఫ్ట్ చేయను. ఓకేనా. అండ్ ఇది వచ్చి చెప్పాను కదా, రేడియేషన్ పెరల్ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అండ్ డే ఎస్పీఎఫ్. ఎవరైనా యూజ్ చేయాలనుకున్న వాళ్ళు చక్కగా యూజ్ చేయొచ్చు. అండ్ నైట్ క్రీమ్స్ యూజ్ చేయని వాళ్ళు కూడా ఈ యొక్క క్రీమ్ యూజ్ చేయడం వల్ల సో మీకు ఏంటంటే నైట్ ప్రొటెక్షన్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇది నైట్ అండ్ డే కూడా అప్లై చేయవచ్చు. మాకు నైట్ క్రీమ్స్ అనేది ఇష్టం లేదు, మేము అప్లై చేయము, ఓన్లీ డే క్రీమ్స్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇది డే అండ్ నైట్ కూడా అప్లై చేయొచ్చు. దీనివల్ల స్కిన్ వైట్నింగ్ కూడా ఉంటుంది, స్కిన్ వైట్నింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అండ్ విత్ డే క్రీమ్ మీకు ఆల్రెడీ అప్లై చేసి చూపించాను కాబట్టి సో తెలుస్తుంది. సో నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అని అడిగిన వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, నో కెమికల్స్, నో పారాబిన్. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఏదన్నా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. అండ్ దీని కాస్ట్ వచ్చి ఓన్లీ 599 రూపీస్. సో ఆల్ స్కిన్ టైప్స్ యూజ్ చేయొచ్చు, డే అండ్ నైట్ యూజ్ చేయొచ్చు. ఓకేనా. గ్రామ్స్ వచ్చి 50 గ్రామ్స్ ఉంటుంది. ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. దీన్ని ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.